మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట మనం ఇలా చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ప్రియులార, పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియచేస్తుంది అంటే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడట. దేవుణ్ణి మాత్రమే ఎవరైతే నమ్ముతారో, యెహోవాను మాత్రమే ఎవరైతే నమ్ముతారో, యేసయ్యను మాత్రమే ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. ధన్యులు అని తర్జుమా చేయబడిన హీబ్రూ పదానికండి ఆశీర్వదింపబడిన వారు, లేక ఆనందంగా ఉన్నవారు, లేక అదృష్టవంతులు అని 3 మాటలు అక్కడ తర్జుమా చేశారు. నువ్వు ఆనందంగా, ఆశీర్వాదకరంగా, ఒక అదృష్టవంతుడిగా ఉండేటటువంటి అవకాశం ధన్యుడిగా నువ్వు ఉన్నప్పుడు నీకు కలుగుతుంది. ఎవరు ధన్యులు అనేటటువంటి ఆలోచన మనం చేస్తే ఈ వచనం అంటుంది యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. నువ్వు నమ్మింది దేవుణ్ణేనా? ఒకసారి ఆగి ఆలోచన చేయండి. దేవుణ్ణి నమ్మారా మీరు? ఒకవేళ మనుషుల్ని నమ్ముకొని మోసపోతున్నారా? ప్రియులారా, ఈనాడు చాలామంది మాకు దేవుడేం కనపడటం లేదు కదండి, కనిపించే మనిషిని నమ్ముతాం అన్నట్టుగా మనుషుల్ని నమ్ముకుంటూ ఉంటారు. బంధువుల్ని నమ్ముతారు, స్నేహితుల్ని నమ్ముతారు, వారిని వీరిని నమ్ముతుంటారు. అలా మనుషుల్ని నమ్మి మోసపోతూ ఉంటారు. ప్రియులారా, ఇంకా విచిత్రం ఏంటంటే మనుషుల్ని నమ్మి మోసపోయిన తర్వాత కూడా మళ్ళీ మనుషుల్ని నమ్ముతుంటారు. నేను మోసపోయానే, మనుషులు ఇట్లాగ ఉన్నారు, శుభ్రంగా నా దగ్గర తినాల్సింది తినేశారు, పొందుకోవాల్సింది పొందుకున్నారు, నన్ను వదిలిపెట్టేశారు, ఇక నా ముఖం కూడా చూడలేదు. అరే, వారిని నమ్మి వీరిని నమ్మి నేను ఎంత నష్టపోయాను. ఎవరో ఏదో చేస్తారనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేదు. నేను చాలా మనుషులను నమ్మి మోసపోయి నష్టపోయాను కదా అనుకోరు. వాళ్ళు మళ్ళా తిరిగి మనుషుల్నే నమ్ముతుంటారు. దేవుణ్ణి నమ్మటం ప్రజలకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడని. ఆయన్ని మాత్రమే నమ్మాలండి. దేవుణ్ణి నమ్ముకునేవాడు నిజంగా అదృష్టవంతుడే, ఆశీర్వదింపబడినవాడే, ఆనందంగా ఉన్నవాడే. ఎందుకంటే ఈ వచనంలో ఇలా రాస్తుంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడు ఆ వ్యక్తికి ఆశ్రయంగా ఉంటాడట, కోటగా ఉంటాడట, గొప్ప కాపుదల, ప్రొటెక్షన్గా ఉంటాడట. నిజమే, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడానండి ఒక గొప్ప కాపుదలను అనుభవిస్తాడు. దేవుని దగ్గర ఆ ప్రొటెక్షన్, ఆ కాపుదలంతా ఆ వ్యక్తికి ఉంటుంది. మనుషులను నమ్మిన వాళ్ళకి ఏం కాపుదల ఉంటుంది, ఏం భద్రత ఉంటుంది? దేవుణ్ణి నమ్మితే కాపుదల ఉంటుంది. అంతటితో ఆగలేదు కానీ ఇంకా కొన్ని మాటలు ఇలా చెప్పాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దానిని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత ఆశీర్వాదమో చూడండి. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తట నీటి కాలువ యోరను నాటబడిన ఆకువాడక ఫలమిచ్చే పచ్చటి చెట్టులాగా ఉంటాడట. ఎంత గొప్ప ఆశీర్వాదం అది! దీవెన, నెమ్మది, క్షేమము, చింత లేనటువంటి జీవితం. ప్రభు సన్నిధిలో ఏదైనా ఒకవేళ మనకి కష్టము, శ్రమ కలిగినా దేవుని సహాయాన్ని పొందుకుంటూ ధైర్యంగా, సంతోషంగా ఆయన సన్నిధిలో ఎదిగేటటువంటి గొప్ప కృప, ఆశీర్వాదం అండి. దేవుని దగ్గర ఉండటం ఎంత దీవెన! ఈ మాటలు ఇలా చదువుతూ ఉండగా కీర్తన, మొదటి కీర్తన కూడా గుర్తొస్తూ ఉంది.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకునేవాడు ఎంత ధన్యుడో చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, దేవుని వాక్యం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, దేవుని పాదాల దగ్గర ఉన్న వ్యక్తి, ఆయన వాక్యంలో ఆనందిస్తూ సంతోషంగా ఉన్న వ్యక్తి నీటి కాలువ ఓరన నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అని మనం ఆ కీర్తనలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, మనుషుల్ని నమ్మొద్దు. దేవుణ్ణి నమ్ము. దేవుణ్ణి నమ్మితే నీకెంత ప్రొటెక్షను, ఎంత ఆశీర్వాదం, ఎంత నెమ్మది. నీ చింతలన్నీ తీరి దేవుని సహాయం పొందేటటువంటి గొప్ప ధన్యత దేవుణ్ణి నమ్మిన వ్యక్తికి కలుగుతుంది. ఇప్పుడైనా మనుషుల మీద నుండి నీ మనసును మళ్లించి దేవుని మీదకు తీసుకురా. దేవుణ్ణి నమ్ముకో. దేవుణ్ణి నమ్మాను అంటూ మనుషుల చుట్టూ తిరగకు. దేవుణ్ణి మాత్రమే నమ్ము. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు కలిగే దీవెనలన్నీ మీ పిల్లలకి ఇవ్వండి నాయన. మనుషుల్ని కానీ మరి దేన్ని కానీ మేము నమ్మకూడదు, మిమ్మల్నే నమ్మాలి. అట్టి కృపతో దీవించమని అడుగుతూ మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలన్నీ కూడా ఈ ఉదయకాలం నాయన ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబానికి దయచేయమని, మిమ్మల్ని నమ్మటం ద్వారా కలిగే దీవెనలన్నీ ఇవ్వమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం.